హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ రోజైతే ప్రధానంగా డిఎస్సిలో పోస్టులు పెంచాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళల్లో ఒక 30,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అందులో మనకు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు సబ్జెక్టులలో అత్యధికంగా 12,000 స్కూళ్ళల్లో టీచర్ పోస్టులు ఆయా సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నాయని ప్రధానంగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మనకు బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వారి మాటల్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి 30,000 ఖాళీలు భర్తీకి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలోని వివిధ రకాల కేటగిరీలోని స్కూల్స్ ఉంటాయి కదా, ఎయిడెడ్ స్కూల్స్ అని, మనకు అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్ అని, అదేవిధంగా ప్రాథమిక స్కూల్ అని, అన్ని స్కూళ్ళలో కలుపుకుంటే 30,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మట్టుకు వీటి యొక్క భర్తీకి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోకుండా జాప్యం చేస్తుందని చెప్పేసి మనకు ఆర్ కృష్ణయ్య గారు అయితే నిన్నటి రోజున బహిరంగంగా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు 2024 సంవత్సరంలో డిఎస్సి ద్వారా కేవలం 11,064 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మనకు జిల్లాల వైజ్గా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ చూసినట్టయితే 4, 3, 2 కొన్ని జిల్లాలలో గుండు 0 కనిపిస్తూ ఉన్నాయి. కానీ హెచ్జిటీలు ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్లోనైనా హెచ్జిటీలు అది భాగం సింహభాగంగా కనిపిస్తుంది. ఎంత చిన్న జిల్లా అయినా కానీ మ్యాక్సిమం హెచ్జిటీలు ఒక 90-70 ఉంటాయి. పెద్ద జిల్లాలో మనకు ఉదాహరణకి నల్గొండ లాంటివి, ఉదాహరణకి ఆదిలాబాద్ లాంటివి, ఉదాహరణకి కరీంనగర్ లాంటివి, ఉదాహరణకి ఖమ్మం లాంటి జిల్లాలు తీసుకుంటే హెచ్జిటీలో మొన్నటి 2024 డిఎస్సిలో 300 కంటే తగ్గలేదండి. పోస్టులు అధికంగా ఉన్నాయి, చాలా మంచి పోస్టులు, చాలా ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేకుండా మంచిగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటా మంచి జీవితాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశమైన ఉద్యోగము టీచర్ ఉద్యోగం. అందుకని తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత మనకు రేవంత్ రెడ్డి అన్న 2024 డిఎస్సిలో ఒక 6,000 పోస్టులను కలిపిండు. అదేవిధంగా ఇప్పుడు 2025 సంవత్సరంలో ఒక 6,000 పోస్టులతోని డిఎస్సి రాబోతుంది. 6,000 కాదు, డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నవి, టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నీ ప్రభుత్వంలోని వివిధ రకాల స్కూళ్ళలలో 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఆర్ కృష్ణయ్య అయితే చెప్పడం జరిగింది. మరి నిజమే, 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి, కానీ ప్రభుత్వం ఆ ఖాళీలను ఎక్కడ కూడా చూపించదు. ఇప్పుడు 27,000 మంది టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చిన అంటాడు. ఎక్కడికి వెళ్ళి? హెచ్జిటీలకు వెళ్ళి స్కూల్ అసిస్టెంట్లకు మ్యాక్సిమము ఒక 7 నుంచి 8,000 మంది హెచ్ఎంలుగా ప్రమోషన్స్ పొందారు. ఎక్కడికి వెళ్ళి? వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లకు వెళ్ళి ప్రమోషన్స్ పొందారు. ఈ విధంగా కొంతమందిని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ స్థానచలనం జరిగినప్పుడు కొంతమంది టీచర్లు ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఖాళీలు కూడా అక్కడక్కడ తెలిసిపోతాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇంకేమైనా ఖాళీలు ఉన్నాయా లేవా. ఈ సంవత్సరం నుండి ఈ 2025 మరి ఏప్రిల్ మార్చి వరకు ఎంతమంది టీచర్స్ రిటైర్మెంట్ కాబోతున్నారనే విషయం కూడా తెలుస్తుంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మరి రేవంత్ రెడ్డి అన్న ఇస్తానన్న ఆ 6,000 టీచర్ పోస్టులతో పాటుగా మ్యాక్సిమం లేదన్న ఒక 6,000-7,000 పోస్టులు మళ్ళీ ఇంకా తేలుతాయి ఖాళీలు. వీటిని అన్నిటిని కూడా గుర్తిస్తే మనకు 12,000 నుంచి 13,000 పోస్టుల వరకు భర్తీకి సిద్ధంగా ఉంటాయి డిఎస్సిలో. కానీ ప్రభుత్వము ఖాళీలను గుర్తించదు, ప్రభుత్వము రిటైర్మెంట్ అవుతున్న వారి జాబితా సేకరించదు. ఎందుకు అంటే అలానే జరుగుతుంది తరతరాలుగా. ఉపాధ్యాయ సంఘాలు వెళ్తాయి, మన రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఏమని, సార్ మాకు ఈ ఇయర్లో ఇంతమంది టీచర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వాళ్ళ రిటైర్మెంట్ ద్వారా ఇవన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చూపించండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. చాలామంది నేను టీచర్సు నా సంస్థల నాయకులు, యూనియన్స్ నాయకులు నాతో కొంతమంది చెప్పినారు, మేము ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం దృష్టి పట్టుకోబోతాం, భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, మనం పెద్ద ఒత్తిడి చేసేది ఏముండదు, మనం చూపిస్తాం, ఇట్లా చెప్తామని చెప్పేసి చాలామంది అన్నారు. ఇదంతా ప్రభుత్వం దగ్గరనే ఉందన్నమాట. ఏదేమైనా ఈ 2025 సంవత్సరంలో రాబోయే డిఎస్సి ఏదో చిన్న మినీ డిఎస్సి కాకుండా, మినీ డిఎస్సి అంటే 5 నుంచి 6,000 మినీ డిఎస్సి, మెగా డిఎస్సి అనేది ఒక 15,000తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలామంది మిత్రులు అన్న మెగా డిఎస్సి అంటే 25,000, 15,000 అంటారు. తమ్ముడు ఇంకా
15,000 వేసినా బెటరే, అంతకంటే ఎక్కువ వేసినా కూడా బెటరే అని చెప్పేసి నేనైతే మాట్లాడతా. ఆర్ కృష్ణన్న 30,000 అంటాడు, కానీ 30,000 ప్రభుత్వం ఎక్కడ కూడా 30,000 ఖాళీలు ఉన్నట్టు ఒప్పుకోదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఇలాంటి నాయకులు చూపించినా కూడా ప్రభుత్వం సమర్థించుకుంటే తప్ప నిజమే అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పదు. కాబట్టి 30,000 పోస్టులు ఖాళీగా ఉంటే 100% 30,000 పోస్టులు భర్తీ చూపించాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు 12,000 స్కూళ్ళలో అన్నమాట మళ్ళీ మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్సే లేరట. మెయిన్ ఇంపార్టెంట్ అనే సబ్జెక్టులు ఏమిటండి పాఠశాలలో? మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇంపార్టెంట్, అదేవిధంగా మన సైన్స్ కూడా, జనరల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన 12,000 స్కూళ్ళల్లో టీచర్సే లేనప్పుడు ఇక విద్యా వ్యవస్థలో ఎంత పెద్ద లోపం ఏర్పడుతుంది అనేది ఒక్కసారి గైన్ ఉంటాడు కదా, ఆకునూరు మొరలైన ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన దగ్గర పోయి ఒకసారి చెప్పాలి కృష్ణన్న మీరు. ఎందుకంటే మన పెద్ద మనిషి విద్యాశాఖ కమిషన్కు విద్యా కమిషన్ చైర్మన్ కాడ ఈ ఆకునూరు మురళి. ఈ ఆకునూరు మురళి అంటే ఆయన కూడా మరి నిరుద్యోగులను మోసం చేసిండు కదా. నిరుద్యోగులందరినీ మీరు అందరూ మీ ఓటు అంతా ఈ రేవంత్ రెడ్డి అన్నకి ఎయ్యుర్రి, మీకు జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేసింది నేనే, సంవత్సరానికి 2 గ్రూప్ 2 నోటిఫికేషన్స్, 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్, 2 డిఎస్సి నోటిఫికేషన్స్ అని ప్రబగ్బాలు పలిగిండు కదా. ఈ విధంగా గొప్పలకు పోయి తిప్పలు పడ్డట్టు ఈ ఆకునూరు మురళి మరి ఇప్పుడు ఎక్కడున్నట్టో మరి నాకు అర్థమైతే లేదు. ఆకునూరు మురళి అనే అతను ఖచ్చితంగా స్పందించాల్సిన అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆయనే కూడా ఈ విద్యా కమిషన్కు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి 30,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయో ఆయన కూడా గుర్తించి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపితే రేవంత్ రెడ్డి అన్న ఒక సోయేస్తే రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా వీటిని భర్తీ చేయడానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, పచ్చపెన్ను పెట్టి. అదేవిధంగా మనకు ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇస్తే మనకు పాఠశాల విద్యాశాఖ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంత తతంగం ఉన్నది. అందుకని చెప్పేసి డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళని మరీ చెప్తున్నా, డిఎస్సి 100% అచ్చుడు ఖాయం, 100% వస్తుంది, దాంట్లో నో డౌట్. మీరు చదివే వాళ్ళు చదవండి, ఎక్కడ నిరుత్సాహపడకండి. మళ్ళీ టెట్ 100% ఉండే అవకాశం అయితే ఉన్నది. టెట్ మొన్న క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ మార్క్స్ పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. క్వాలిఫై కాని వాళ్ళు కూడా మళ్ళీ బుక్స్ పట్టండి, మళ్ళీ టెట్ వస్తుంది, మీరు క్వాలిఫై అవ్వండి. బయాలజికల్ సైన్స్లో ఎవరు కూడా క్వాలిఫై కావట్లేదు. దాంట్లో పాపం సిలబస్లో మ్యాథ్స్ కారణంగా వాళ్ళకి ఎక్కువ దెబ్బ పడేది అక్కడనే కనిపిస్తూ ఉన్నది. చాలామంది మిత్రులకు మళ్ళీ చెప్తున్నా, 100% మనకు తమిళనాడు, అదేవిధంగా మనకు కర్ణాటక, అదేవిధంగా మధ్యప్రదేశ్, కొన్ని రాష్ట్రాలలో ఎస్జిటీలకు వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఎస్ఏ వాళ్ళకి 80% ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకవేళ ఎస్జిటీలకు మరి ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే 20% వాళ్ళకు ప్రమోషన్స్ కోట కింద ఎస్ఏలు పెట్టి మన ఎస్ఏ వాళ్ళకు 80% మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎస్ఏ పోస్టు చూపించాల్సిన బాధ్యత కూడా ఈ రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నది అని చెప్పడానికి ఖచ్చితంగా 100% స్కోప్ మన దగ్గర ఉన్నది. కాబట్టి మన సంబంధించిన మన పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఖచ్చితంగా భర్తీ చేసేంతవరకు మనం శ్రమిస్తూనే ఉండాలా. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి వస్తుంది, బాగా చదవండి. ఒకటే పేపర్తోని డిఎస్సిలో స్కూల్ అసిస్టెంటే కావచ్చు, ఎస్జిటే కావచ్చు, 2 ఉద్యోగాలు సాధించుకోండి. ఎస్ఏ వాళ్ళు ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్, చాలా చక్కటి ఉద్యోగాలు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ఈసారి 55,000 శాలరీ ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకు 42-43 వేలు ఉంటుంది. ఈజీగా లైఫ్ సెటిల్ చేసుకోండి. ఎస్ఏలు ఎస్జిటీలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కడ కూడా డల్ కాకండి, ప్రిపరేషన్ స్ట్రాంగ్గా వెళ్ళండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.